హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంజనా లైఫ్ స్టోరీస్. ఈరోజు వచ్చేసి ఎమ్మీ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం కర్రీ కోసం ఎగ్స్ బాయిల్ చేసుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ముట్టించేసి ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేసేసి వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఎగ్స్ని ఓన్లీ 10 మినిట్సే బాయిల్ చేయాలండి, ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేసి ఓన్లీ 10 మినిట్స్ బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయ్యాక వాటిని పీల్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఎగ్స్ కూడా అంత సాఫ్ట్గా వస్తాయి. ఎక్కువసేపు బాయిల్ చేసేస్తే అవి హార్డ్ అయిపోయి లోపల బ్లాక్గా అయిపోయి పైన వైట్ వచ్చేసి రబ్బర్ లాగా అయిపోయి తినడానికి బాగుండదు అనమాట. ఈ కర్రీ వచ్చేసి సింపుల్ కర్రీ అండి, బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేద్దాము. ఈ కర్రీకి చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ కావాలి. చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం కర్రీ టేస్టీగా చేసుకోవచ్చు. 4 ఆనియన్స్ తీసుకుంటున్నాను. నేను 8 ఎగ్స్ బాయిల్ చేశాను, సో అందుకని 4 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. 5 టమాటోస్, ఇంకా 4 మిర్చి అనమాట. వీటిని పొడవుగా కట్ చేసుకోవాలి. అన్నీ మిర్చి, ఆనియన్, టమాటా అన్నీ పొడవు ముక్కలే కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ కర్రీకి వచ్చేసి ఇట్లా వెడల్పు గిన్నె తీసుకుంటే కూర చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పొట్టు మినప్పప్పు, ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేసుకున్న. తాలింపు గింజలు వేసే క్లిప్పు మిస్ అయింది, సో అందుకని అంత స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు. జస్ట్ తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకొని ఒక 1-2 సెకండ్స్ అట్లా ఫ్రై చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియను, పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో ఉంచేసి ఆనియన్స్, మిర్చిని ఒక 1 మినిట్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఇట్లా ఫ్రెష్ కరివేపాకు దొరికితే ఎక్కువ తెచ్చేసుకుంటే మనకు పాడైపోద్దని చెప్పేసి తెచ్చుకోము. సో మనకి ఆర్గానిక్గా ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకుంటే ఇట్లా జిప్లాక్స్లో వేసేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు, పాడైపోదు. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేగటానికి సరిపడా 1 స్పూన్ ఉప్పు వేసాను. అందులోనే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం ఉప్పు వేసి మగ్గించుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ మాడవు. మధ్యలో కలుపుకోవాలన్నమాట ఆనియన్స్. వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోతే ఇక మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని తర్వాత కర్రీ ప్రాసెస్ అంతా చేసుకుంటాం అనమాట. ఈ కర్రీలో ఏం మసాలాలు ఎక్కువేం వాడమండి, జస్ట్ ఉప్పు, కారము, ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, ఎగ్స్, ఇంకంతే. ఈ లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఈ కర్రీ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఆనియన్స్ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. ఇంకా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని వేసుకోవాలి. బాగా పండిన టమాటాస్ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. వీటిని బాగా సాఫ్ట్ అవ్వనివ్వాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని టమాటాలని బాగా సాఫ్ట్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇప్పుడు టమాటాస్ మగ్గిపోయినాయి. ఈ టమాటోస్, ఆనియన్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా కలుపుకొని, టమాటోస్ సాఫ్ట్ అయిపోయినాయి కదా, వాటిని ఇట్లా గంటెతోటి స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా స్మాష్ చేసుకుంటే ఆ టమాటోస్లో ఉన్న గుజ్జంతా బాగా కర్రీలోకి వస్తుంది అనమాట. సో దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో 4 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అంటే మీ స్పైస్కి తగ్గ కారం వేసుకోండి. అందులో 1.5 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు 1 స్పూన్ వేసాను, సో ఇప్పుడు 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంక కర్రీకి సరిపడా ఉప్పు, కారం ఇప్పుడే వేసేసుకోవాలి. నాకైతే ఇంత సరిపోతుంది. సో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఆ వేసిన ఉప్పు, కారం ఏదైతే ఉందో ఆ వెజిటేబుల్స్కి బాగా పట్టించాలన్నమాట. మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఒకసారి బాగా కలుపుకుంటే ఇప్పుడు చూడండి ఉప్పు, కారం అదంతా ఆనియన్, టమాటోస్కి పట్టేసి టమాటో అంతా పూర్తిగా మ్యాష్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకుందాము. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని పీల్ చేసుకొని హాఫ్కి కట్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలన్నమాట.
ఈ వెడల్పు గిన్నె ఎందుకు తీసుకోవాలి అని చెప్పానో ఇప్పుడు తెలుస్తుంది. ప్రతి ఎగ్ని కింద గిన్నె బాటమ్ టచ్ అయ్యేటట్టు అరేంజ్ చేసుకోవాలి. ఏదైతే మసాలాలు ఆయిల్ ఉన్నాయో దాంట్లో ఎగ్ 2 సైడ్స్ ఫ్రై అవ్వాలన్నమాట. సో ఎగ్ని కింద బేస్కి టచ్ అయ్యేటట్లు అరేంజ్ చేసి ఆ గ్రేవీ ఏదైతే ఉందో ఆ ఎగ్స్ మీద మొత్తం అట్లా పరుచుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అందుకే ఉప్పు కారం ఏదైనా అడ్జస్ట్ చేసుకునేది ఉంటే ఎగ్స్ వేయకముందే వేసుకోవాలి. ఇంకా ఎగ్స్ వేసాక దీన్ని బాగా కలిపేది ఏమి ఉండదు. సో మీకు కావాల్సిన అన్ని ఫ్లేవర్స్ని ముందే అడ్జస్ట్ చేసుకొని ఎగ్స్ వేసే ముందే మంచిగా అట్లా అరేంజ్ చేసేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయింది. బాగా ఒక సైడ్ మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు టర్న్ చేయాలి. ఎగ్స్ని టర్న్ చేసి మళ్ళీ మొత్తం సేమ్ అదే ప్రాసెస్ మొత్తం అన్నీ అరేంజ్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా ఎగ్స్ ఆ గిన్నె బేసిక్కి టచ్ అయ్యి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది కూడా 5 మినిట్స్ మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఇంకా ఎగ్స్ వేసాక ఇందులో కలిపేది ఏం లేదు, జస్ట్ ఎగ్స్ని అటు ఇటు టర్న్ చేసుకోవటమేనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో అసలు మనం చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్సే కదా వేసింది, బట్ కర్రీ వచ్చేసి చాలా యమ్మీగా ఉంటుంది. మూత పెట్టేసి 5 మినిట్స్ సిమ్లో వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇంక దాన్ని కలిపేది ఏం లేదు. కొత్తిమీర వేసుకొని కూడా మళ్ళీ మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి వదిలేస్తే మన టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినటానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైము. ఒకసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉందనేది. వేడిగా ఉంది, ఎగ్ చాలా తుంచడానికి కూడా రావట్లేదు. వేడి కర్రీ వేసుకున్నాను. ఈ ఆనియన్ టమాటో గ్రేవీని రైస్లో బాగా మిక్స్ చేసుకొని ఎగ్ కొంచెం తుంచుకొని కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. మన ఛానల్లో వచ్చేసి నా బీడ్స్ కలెక్షన్ వీడియోస్ ఉన్నాయి, బ్యాంగిల్ కలెక్షన్ వీడియో ఉంది, రంగోలీ వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఉంటానండి. ఇంకో వీడియోలో కలుద్దాం.